కూటమి. కాబట్టి ఎన్డీఏ కూటమిలో వాళ్ళ పంతం అంతా నెగ్గింది, మా పంతం ఎందుకు నెగ్గదు అంటూ ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ మీద వీళ్ళ పంతాలు నెగ్గించుకున్నారు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. క్రమంగా కాంగ్రెస్ పార్టీకి గ్రిప్ రావడం మిగిలినాక రెండోసారి 205 సీట్లు ఎప్పుడైతే వచ్చినాయో 2009 అప్పటి నుంచి ప్రాంతీయ పార్టీలను తొక్కే సింగల్గా ఎదగాలని భావించింది. అప్పటి నుంచి జాగ్రత్తగా గేమ్ నడుపుతా వచ్చేటప్పటికి అది కాస్త కాంగ్రెస్ దెబ్బతినేసింది. ఆశించింది పోయి శాంతం 47 స్థానాల దగ్గర పరిమితం అయిపోయింది 2014. వీళ్ళకి అప్పుడు అర్థమైంది వారిని ఇది మనల్నే ముంచేద్దాం అనుకుంది అనేసి. అందుకని కాంగ్రెస్కి దూరంగా వీళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నప్పుడు అడ్డుపడ్డ. 2004కి వచ్చేటప్పుడు భారతీయ జనతా పార్టీ ఎదిగాక 2014కి వచ్చేటప్పుడు 2019కి వచ్చేటప్పుడు వీళ్ళకి బాధ ఏమైపోయింది, కాంగ్రెస్ మనల్ని తొక్కుతుంది అనుకుని మనం కాంగ్రెస్ని తొక్కి వీళ్ళు ఎదుగుతున్నప్పుడు చూస్తా ఊరుకుంటే ఇవాళ వచ్చి వీళ్ళు మనకి వాళ్ళకి ఇద్దరు కలిపి టెండర్ పెట్టారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనేసి మన ఇద్దరం కలుద్దామని వాళ్ళిద్దరు కలిశారు. ఎందుకు విడిపోయారు, ఎందుకు కలిశారు, ఏ సిద్ధాంతం మారింది వాళ్ళ దగ్గర అంటే నథింగ్. అక్కడ అధికారం అనేటువంటి కోసమే విడిపోయారు, అధికారం కోసం కలిశారు. వేరే వాళ్ళు